కొన్ని ఆపదలు త్వరలో నీ వద్ద నుంచి తొలగిపోవునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఏ ఆపదల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో, ఈ సమస్యల్లో, శ్రమల్లో, ఆపదలో కొన్ని ఆపదలు త్వరలో నీ వద్ద నుంచి తొలగించే విధంగా నేను చక్రం తిప్పబోతున్నాను, మార్గం సరళం చేయబోతున్నాను. ఆపద నీ వద్ద నుంచి త్వరలో తొలగిపోతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఈరోజు గురించి పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రవచన వాక్కు ఇదండి. ఈ ప్రవచన వాక్కు కీర్తన 34:15 నుంచి వస్తుంది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నువ్వు నీతిమంతుడు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళంతా కూడా నీతిమంతులండి. దొంగలైనా, వ్యభిచారులైనా, మోసగాలైనా కానీ, ఎవరైనా సరే గతంలో ఎలా జీవించినా కానీ యేసుక్రీస్తు విశ్వాసం నుంచి మారుమనసు పొందినప్పుడు వారిని దేవుడు క్షమిస్తాడు, నీతిమంతులుగా చేస్తారు. సో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి నీతిమంతులు మొరపెట్టినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఆలకిస్తున్న వాక్యం సెలవిస్తుంది. వారి శ్రమలన్నింటిలో నుంచి కూడా వారిని దేవుడు విడిపిస్తాడు. వినండి, నువ్వు నీతిమంతుడవు, యేసయ్య నీ పాపాలు క్షమించాడు, నేను రక్తంతో కడిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు, నువ్వు దేవునితో సావాసం కలిగి ఉన్నావు, నిత్యం ప్రార్థన చేస్తున్నావు. సో కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడవు. మనుషుల దృష్టిలో కాకపోవచ్చు, వాళ్ళు నిందలు వేయచ్చు, వాళ్ళు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ వినండి, దేవుని దృష్టిలో మాత్రం యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా నీతిమంతులు. సో నువ్వు మొరుపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏ శ్రమలు కూడా నువ్వు వెళ్తున్నావో, సాతాను నీకు అనేక శ్రమలు ఇస్తున్నాడు, అప్పుల శ్రమలు, కుటుంబ శ్రమలు, ఏ సమస్య కూడా నువ్వు వెళ్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నీ శ్రమలన్నింటిలో నుంచి, నీ ఆపదలో నుంచి, అన్నింటిలో నుంచి విడిపిస్తాను, తప్పిస్తాను సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా అరిసేవని, చెప్పండి గట్టిగా రిసీవ్ అని. నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దురాత్మలు, వాళ్ళకి సంబంధించిన మనుషులు, లేక కొన్నిసార్లు కుటుంబంలో ఉన్న సభ్యులు చేసిన మిస్టేక్ వల్ల, లేక నువ్వు సొంతంగా చేసిన మిస్టేక్ వల్ల కొన్ని శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు నువ్వు ఏ మిస్టేక్ చేయకపోయినా కానీ యేసుక్రీస్తు కోసం నీతిగా జీవిస్తున్నప్పుడు గిట్టని వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ, చుట్టాలు కానీ నీపై ఆశ్రయ కలిగి ఉండి నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అనేక విధాలుగా నిన్ను హింసించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీ విశ్వాసం దెబ్బతీయాలని. ఎంతకాలం అయితే యేసుక్రీస్తు విశ్వాసం కలిగి ఉంటావో అంతకాలం నీకు విజయం ఉంటుంది. సో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి నీ విశ్వాసం దెబ్బతీయడం కోసం దురాత్మలు ఏం చేస్తాయంటే శ్రమలు, సాపదలు, రోగాలు ఇవి అవి తీసుకొచ్చి నిన్ను ఇరికించి, నిన్ను విసికించి నీలో ఉన్న విశ్వాసాన్ని చంపే ప్రయత్నం చేస్తాయి. కానీ వినండి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఉండి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేస్తున్నారో వారికి ఉన్నటువంటి శ్రమల నుంచి, ఆపదల నుంచి ఒక్కొక్కడిగా నేను తప్పిస్తాను సెలవిస్తున్నాడు. అది ఎలా జరగబోతుందంటే దేవుడు నీ పట్ల పథకం కలిగి ఉన్నారండి. ఎలాగైతే నీకు సమస్యలు ఇవ్వాలని చెప్పేసి దురాత్మలు వ్యూహాలు కలిగి ఉన్నాయో, అలాగే ఆపదల నుంచి తప్పించినటువంటి వ్యూహాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు, ఎలా విడిపిస్తాడు, ఎలా తప్పిస్తాడు, ఎలా బడికి లాగుతాడు, ఎలా అప్పులు తొలగించేస్తాడు, ఎలా కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు, ఎలా ఈ సమస్య తీరిపోతుందని చెప్పేసి నీ చిన్నపాటి బ్రెయిన్కు అది అర్థం కాకపోవచ్చు. అయినా పర్వాలేదు, దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఆయన చెప్పేటువంటి ప్రవచన వాక్కును, వాగ్దానం నమ్మండి. సో దేవుడు ఆయన జ్ఞాని, ఆయన మహాజ్ఞాని. ఎలాగైనా సరే ఆయన మార్గాలు సరళం చేసి ఏ సమస్యలు గుండా నువ్వు వెళ్తూ ఇబ్బంది పడుతున్నావో ఆ ఏ సమస్యల నుంచి, సంకటాల నుంచి నువ్వు బయటకు వచ్చే విధంగా దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. అకస్మాత్తుగా మార్గం తెరవబడుతుంది. ఈ మార్గం ద్వారా నీ ఆపదలన్నీ కూడా త్వరలో తొలగిపోతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న సంవత్సరం గట్టి రిసీవ్ అని చెప్పండి. ఈరోజు నీకు ఏమైతే ఆపద ఉందో, అపాయం ఉందో, రోగం ఉందో అది త్వరలో తొలగిపోతుందని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. యేసుక్రీస్తు నామంలో నీ సమస్యల్లో, రోగాలు ఒక మార్గం సరళం చేపడుతుంది, కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను చెప్పండి. రిసీవ్ అని. నువ్వు సిగ్నల్ వల్ల బేతలకు వచ్చి నువ్వు సాక్ష్యం పంచుకుంటావు. ఈ ప్రవచన వాక్కు విన్నానండి, నమ్మాను, నాకు ఈ కార్యం జరిగిందని మీ సాక్ష్యం పంచుకుంటానని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. నీ యొక్క ఆపదల్లోంచి దేవుడు నిన్ను మహిమలోకి, అద్భుతంలో తీసుకెళ్తానని ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. సో ఈ యొక్క వీడియోను యూట్యూబ్ వీడియోను మీ యొక్క వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను వైరల్ చేయండి, మినిస్ట్రీని వైరల్ చేయండి. సో ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ టవర్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 10 గంటలకు రెండవ ఆరాధన ఉంటుందండి. ఈ 2 అభిషేక ఆరాధనలు నేను ప్రవచిస్తున్నాను. రోగుల కోసం ప్రార్థిస్తున్నాను. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చాలామంది స్వస్థ కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా కుటుంబాలతో రండి, పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచనం కోసం, ఎవరి కోసం నేను స్పెషల్
స్పెషల్ పర్సన్ ఇస్తున్నాను. అలాగే షుకా నాడు కూడా లాంగ్ ప్లేస్ ఉన్న వారికి వాట్సాప్ వీడియో కాల్ లేక జూమ్ ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఆ వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్కు కాల్ చేసి వివరాలు కనుక్కోండి. డీటెయిల్స్ ఇస్తారు. ఈ ప్రవచన వాక్యం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఏ ఆపద ఉందో ఆ ఆపద నుంచి నువ్వు త్వరలోనే విడిపించబడతావు, తొలగిపోతానని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. దయచేసి ఈ విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.